అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జమీన్ రైతు పత్రిక ఓనర్ అయినటువంటి డోలే ప్రసాద్ గారు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది, ఒక వ్యాసం రాయడం జరిగింది. సరే, మరి ఆ వ్యాసంలో దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ బిల్లు విషయంలో మహిళా సాధికారత ఏదైతే బిల్లు ఉందో దాని ముసుగులో డీలిమిటేషన్ బిల్లు తెస్తున్నారని చెప్పేసి రాస్తూనే అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఒక వ్యాఖ్యానం రాయడం జరిగింది. మరి ఆయన్ని విమర్శించేటువంటి స్థాయి నాది కాకపోయినా ఆయన అనుభవం ఉన్నటువంటి, అంటే ఆయన చాలా అనుభవవంతులు, రాజకీయాలను ఎప్పటి నుంచో గమనిస్తున్నటువంటి వారు. మరి ఆయన ఒక రాజకీయ విమర్శ చేయడం జరిగింది. నాకున్నటువంటి అవగాహన మేరకు డోలే ప్రసాద్ గారిని మీడియా ముఖంగా నేను ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారికి మోకరిల్లారు. ఈరోజు దక్షిణ భారతదేశ రాష్ట్రాలన్నీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు ఇస్తున్నాయి. మరి ఒక ఏపీకి సంబంధించినటువంటి విషయంలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి దగ్గర ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్న విధంగా ఒక అర్థం వచ్చే విధంగా ఆయన వ్యాసంలో రాయడం జరిగిందనేది మీకు ముందు తెలియజేసుకుంటూ, మరి నాకున్నటువంటి అవగాహన మేరకు ఆనాడు యూపీఏ హయాంలో 2009 నుంచి 2014 మధ్యకాలంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి పి చిదంబరం గారు ఉన్నారు. మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి వీరప్ప మొయిలీ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మరి అదేవిధంగా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏకే ఆంటోనీ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి 2009 నుంచి 14 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అర్ధరాత్రి పార్లమెంటు తలుపులు మూసేసి మరి విభజించిన సంగతి తెలుగు జాతికి అందరికీ గుర్తున్నటువంటి విషయం. మరి దాని పరిణామాలు, దాని పర్యవసానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏ విధంగా అనుభవిస్తూ ఉందనేది అది కూడా తెలుగు జాతికి మొత్తం తెలుసు. సరే, మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి ఈరోజు బిల్లుకు వ్యతిరేకించాలి చంద్రబాబు నాయుడు గారు, బిల్లుకు వ్యతిరేకించాలి జగన్మోహన్ రెడ్డి గారు, బిల్లుకు వ్యతిరేకించాలి పవన్ కళ్యాణ్ గారు అన్న మీ వ్యాఖ్యలు సరైనటివి కావు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణకు ఆంధ్రాకు పడదు, ఆంధ్రాకు కర్ణాటకకు పడదు, తమిళనాడు కర్ణాటకకు పడదు, తమిళనాడుకి కేరళకు పడదు. ఇలా చెప్పుకుంటూ పోతే దక్షిణాది రాష్ట్రాలలో ఒక రాష్ట్రానికి సరిపోదు. ఏదో ఒక గొడవలతో నిత్యం కొట్టుకుంటూ ఒకరికొకరు సహకరించుకోలేదు. పైన చెప్పిన విధంగా ఆనాడు రాష్ట్రాన్ని విభజించే సమయంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు, వీరప్ప మొయిలీ గారు. మరి పి చిదంబరం గారు ఏకంగా హోంశాఖ మంత్రిగా ఉన్నారు, హోంశాఖ మంత్రులు. మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు అడ్డుకోలేదు? మరి ఇదే విషయాన్ని మీరు మీ వ్యాసంలో స్పష్టంగా రాసి ఉంచి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్లో ఉంది, రెవెన్యూ లోటులో ఉంది. ఒకవైపు సూపర్ 6 హామీలని, అభివృద్ధి, సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నారు. తద్వారా మనం చేయాల్సినటువంటి పనులు, చంద్రబాబు నాయుడు గారి యొక్క కళలు, సౌధమైనటువంటి పోలవరం, అమరావతి మరి కేంద్ర సహకారం లేకోకుండా నెరవేర్చలేరు. మరి అందుకు గాను ఆయన తన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది ఆ వ్యాసంలో రాసి ఉండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారికి మోకరిల్లారనే పదం మీరు వెనక్కి తీసుకుంటే చాలా బాగా ఉండేదని చెప్పేసి నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఆనాడు ఇదే 2011లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా విభజించి ఆనాడు ఏకంగా 2011లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, అనగా కాంగ్రెస్ పార్టీకి, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపితే అసలు పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. మరి అదే తరహాలో పశ్చిమ బెంగాల్లో, అస్సాంలో, కర్ణాటకలో అయితే దక్షిణ కర్ణాటక, గుజరాత్లో అయితే సౌరాష్ట్ర, అస్సాంలో అయితే బోడాపూల్, మరి అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అని చెప్పేసి చాలా రకాలుగా ఈరోజు రాష్ట్రాలను విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఎందుకు గుర్తొచ్చింది? ఏకంగా 2011లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలుగా విభజించాలని ఆనాడు అసెంబ్లీని తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవనేది నాకున్నటువంటి అవగాహన మేరకు నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం తెలుగు జాతి ముఖ్యము, తెలుగు జాతి ఎక్కడున్నా నెంబర్ 1గా ఉండాలి, తెలుగు జాతి యొక్క ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు బాగా ఉండాలని నిత్యం పరితపించినటువంటి వ్యక్తి. ఇది కూడా మీకు తెలుసు. మరి ఇంతటి తెలిసినటువంటి రాజకీయాలను ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి మీరు ఫాలో అవుతూ అంటే వ్యాసాలు, కథనాలు, ఆర్టికల్స్ రాసేటువంటి మీరు సైతం ఈరోజు నిజాలు దాచేసి కేవలం ఏదో ఒక విమర్శ చేయాలి, రాజకీయ విమర్శ చేయాలి. తద్వారా జమీన్ రైతు యొక్క పత్రిక చాలా
సమాజంలో మంచి పేరు ఉంది జమీన్ రైతుకు. మరి దాంట్లో అర్థం పర్థం లేనటువంటి నిజము దాచేసి కేవలం ఈ యొక్క రాజకీయ విమర్శ మాత్రమే రాయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా డోలే ప్రసాద్ గారిని అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రసాద్ గారు మీరు చిదంబరం గారిని అడగాలి, మరి అదేవిధంగా వీరప్ప మొయిలీ గారిని అడగాలి, ఏకే ఆంటోనీ గారిని ఉండాలి. ఈరోజు దక్షిణ రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రానికి పడదు, నీళ్ల విషయంలోని నిత్యం గొడవలు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు పొత్తులో ఉన్నారు. పొత్తు ధర్మం ప్రకారం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రధర్మం పాటిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు పోలవరం కట్టాలి, అమరావతి కట్టాలి, ఈరోజు ప్రజలకు ఆదాయ ప్రమాణాలు, జీవన ప్రమాణాలు పెంచాలనే సదుద్దేశంతో సత్సంకల్పంతో ఉన్నారు. కాబట్టే ఈరోజు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వడం జరిగిందనేది మీకు సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.